profitotrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. డాలర్తో రూపాయి 64.52 దగ్గర ఓపెన్ అయింది. అండ్ ఇవాళ లైమ్ లైట్లో ఉండబోతున్నాయి ఐడిఎఫ్సి శ్రీరామ్ గ్రూప్ స్టాక్స్. ఐడిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కావచ్చు, ఆర్ శ్రీరామ్ సిటీ యూనియన్ కావచ్చు, ఐడిఎఫ్సి లిమిటెడ్ అండ్ పిరమల్ ఎంటర్ప్రైజ్. ఈ 5 స్టాక్స్ ఇవాళ మనం చాలా యాక్టివిటీ చూడబోతున్నాం. అఫ్కోర్స్ లాస్ట్ ఫ్రైడే కూడా మనం ఈ కౌంటర్స్లో హైట్ అండ్ యాక్టివిటీ చూసాం. అలాగే ఎన్ఎస్సి, దేర్ సీమ్స్ టు బి సమ్ ప్రాబ్లమ్ విత్ ఎన్ఎస్సి ట్రేడింగ్. సో ఇంకా ఎన్ఎస్సిలో ప్రీ ఓపెనింగ్ నెంబర్స్ మనకు రాలేదు. అందువల్లనే ఓన్లీ స్టాక్ స్పెసిఫిక్ నెంబర్స్ మాత్రమే వస్తున్నాయి. సెన్సెక్స్ 130 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. సో ఒక స్లైట్లీ గ్యాప్ అప్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి. నిఫ్టీ నెంబర్స్ ఇంకా మనకు రావడం లేదు. సమ్ టెక్నికల్ గ్లిచ్ ఏదో కనిపిస్తుంది నిఫ్టీ సంబంధించి. సో మేబీ నెక్స్ట్ 15 మినిట్స్లో మనకు ఆ ప్రాబ్లం రెక్టిఫై అవుతుందని ఆశిద్దాం. అదర్వైజ్ ప్రస్తుతానికి మాత్రం యాక్షన్ ఈజ్ గోయింగ్ టు బీ కాన్సన్ట్రేటెడ్ ఇన్ శ్రీరామ్ గ్రూప్ అండ్ ఐడిఎఫ్సి గ్రూప్ షేర్స్. ఈలోగా కొన్ని ఈమెయిల్ సందేహాలకు సమాధానాలు చూద్దాం. మనం సింటెక్స్ గురించి అడుగుతున్నారు మనోజ్ కుమార్. సింటెక్స్ షేర్లు లాస్ట్ 2 ఇయర్స్గా హోల్డ్ చేస్తున్నారట. 100 రూపాయలు కొన్నారు, 1+1 బోనస్ వచ్చిందట. ఇప్పుడు 26 రూపాయలు అయింది. ఎగ్జిట్ కావచ్చా, హోల్డ్ చేయొచ్చా? No, that's not bonus అండి, that's some corporate action. Demerged entity shares వచ్చింటండి. సో అది లిస్టింగ్ అవుతుంది. సో డెఫినెట్లీ మీరు ఉంచండి. ఈవెన్ సింటెక్స్ ఇప్పుడు లిస్ట్ అండ్ షేర్ 25-27 రూపీస్ ఉన్నది కూడా మీరు ఉంచండి. ఎందుకంటే ఇది ప్యూర్ ప్లే స్పిన్నింగ్ అండ్ టెక్స్టైల్ కంపెనీ అవుతుందండి. వాళ్ళు డీమర్జ్డ్ ఎంటిటీ ఏదైతే లిస్ట్ చేస్తారో అది ప్లాస్టిక్ ప్లే అవుతుంది. ఐ థింక్ బోత్ కంబైన్డ్ వాల్యూ ఐ థింక్ యూ విల్ డెఫినెట్లీ బీట్ యువర్ ఇన్వెస్ట్మెంట్ అండి. మోర్ దెన్ 100 రూపీస్ వస్తుంది. ఇట్స్ ఎ గుడ్ కంపెనీ, గుడ్ గ్రూప్. కొద్దిగా ఈ డెట్ రీస్ట్రక్చరింగ్ మూలాన వీళ్ళు ఈ ప్రక్రియ చేపట్టాల్సి వచ్చింది. అదర్వైజ్ ఇట్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్లాస్టిక్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అండి. అండ్ ఈవెన్ స్పిన్నింగ్ మిల్లో కూడా చాలా హ్యూజ్ కెపాసిటీ లాస్ట్ 1 ఇయర్గా వాళ్ళు కేపెక్స్ పెట్టి చేశారు, 1 to 1.5 ఇయర్గా. సో ఐ థింక్ బోత్ విల్ డూ వెల్. యూ షుడ్ హోల్డ్ ద షేర్. తర్వాత ఈ మెయిల్ శ్రీనివాసరావు అడుగుతున్నారు, భారత్ బిజ్లీ ఉన్నాయట 1437 రూపాయల్లో. దీన్ని యావరేజ్ చేయొచ్చా, ఆర్ అలాగే ఉంచేయటం మంచిదా? No, immediately అవసరం లేదండి. యూ షుడ్ నాట్ యావరేజ్ ఇట్ ఫర్ ఎవ్రీ 30-50 రూపీస్ అట్లా చేయదు. ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంపెనీ, కాకపోతే కొద్దిగా లిక్విడిటీ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈక్విటీ చిన్నది, బట్ కంపెనీ పరంగా మంచి కంపెనీ కాబట్టి ఇమీడియట్లీ ఏం చేయొద్దండి. వెయిట్ ఫర్ అనదర్ 1 or 2 quarters. ఐ థింక్ గ్రాడ్యువల్లీ ఇవన్నీ కొద్దిగా పెరుగుతాయి. అపార్ట్ ఫ్రమ్ దేర్ ట్రాన్స్ఫార్మర్స్ బిజినెస్, దే ఆల్సో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ ఇన్ మోటార్స్ అండి. మోటార్స్ ఎస్పెషలీ టు ద టెక్స్టైల్ రంగానికి అండ్ ఎలివేటర్స్, లిఫ్ట్స్ అవి చేసే కంపెనీస్కి వీళ్ళందరూ పెరిఫరల్స్ కూడా సప్లై చేస్తారు. ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంపెనీ, కాకపోతే చిన్న ఈక్విటీ కాబట్టి కొంచెం లిక్విడిటీ అనేది తక్కువ ఉంటుంది. బట్ యూ షుడ్ నాట్ యావరేజ్ ఇట్ ఫర్ ఎవ్రీ 50 or 70 రూపీస్ డౌన్ అండి. సో మీరు కొన్నదే 20 షేర్లు, ఇంకా దీన్ని యావరేజ్ చేసుకోవడం ఎందుకంటే ఉంచండి, అలా హోల్డ్ చేయండి. డోంట్ వరీ అబౌట్ ది షేర్స్. ఇవన్నీ ఫండమెంటలీ గుడ్ కంపెనీస్. మనం వాల్యూ బైగా రికమెండ్ చేసిన షేర్ ఇది. సో హోల్డ్ చేయండి, ఏమీ హడావుడి పడద్దు, తాపీగా ఉండండి. కంగారు ఏం లేదు మార్కెట్స్లో. ఒక 1 year 2 years హోల్డ్ చేస్తే చాలా డీసెంట్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ ఇవన్నీ కూడా. ఐడిఎఫ్సి బ్యాంక్ ఉన్నాయట, రాజు హోల్డ్ చేయొచ్చా? 61 రూపాయల్లో హోల్డ్ చేస్తున్నారని. ఐ థింక్ ఇట్స్ ఆల్రెడీ ఐ థింక్ న్యూస్ ఈజ్ అవుట్ అండి. శ్రీరామ్ తోటి మర్జింగ్ న్యూస్ వచ్చింది. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ యూ క్యాన్ బుక్ యువర్ ప్రాఫిట్స్ కూడా. 67 మనకి స్వింగ్ హై, యాక్చువల్లీ ప్రీవియస్ స్వింగ్ హై మే 2017లో వచ్చింది. సో డెఫినెట్లీ అక్కడ మీరు ఒకసారి ప్రాఫిట్స్ అనేది బుక్ చేయండి. ఆల్మోస్ట్ మీరు 5 to 8% ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి నా ఉద్దేశం యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్స్. తర్వాత శివకుమార్, స్వెలెక్ట్ ఎనర్జీలో ఏదైనా కరెక్షన్ వస్తుందా? అలాగే పానాసోనిక్ కార్బన్, ఆర్ కెన్ ఐ బై 20% ఆఫ్ ది స్టాక్స్ ఎట్ దిస్ ప్రైస్? బాగా పెరిగాయండి ఈ ప్రైస్లో. మీరు కొద్దిగా కూల్ ఆఫ్ కానివ్వండి. ఎందుకో 2 షేర్లో 2 కౌంటర్లో కూడా చాలా ఎక్కువ యాక్టివిటీ మనం చూసాం. ఏమైనా టెక్నికల్గా ఏమైనా చెప్పగలం? యా, ప్రాబ్లీ ఐ థింక్ వాల్యూమ్స్ కొద్దిగా ఎక్కువ వస్తున్నాయండి స్వెలెక్ట్లో ఇప్పుడు. సో నా ఉద్దేశంలో 330 నుంచి 630 లాస్ట్ 4 monthsలోనే పెరిగింది. దీని ఆల్ టైమ్ హై 688. సో కరెక్షన్ వస్తుందా అని మనం ప్రాబ్లీ చూడకుండా ప్రాబ్లీ ఫస్ట్ ఎంట్రీ పాయింట్ మనం డెఫినెట్లీ ఇక్కడ తీసుకోవాలి 611 దగ్గర. అండ్ మేబీ 509 అనేదే మనకి 20-day మూవింగ్ యావరేజ్. సో 100 రూపీస్ కరెక్షన్ వస్తుందా? మేబీ ఇన్ కేస్ నిఫ్టీ 300-400 పాయింట్స్ పడితే రావచ్చు. బట్ నాట్ టు మిస్ అవుట్ ఫస్ట్ ప్రైస్ పాయింట్ 20% మీరు యాడ్ చేయండి. అండ్ 100 రూపీస్ డిప్లో బ్యాలెన్స్ 80% యూ షుడ్ యాడ్.
తర్వాత మెయిల్ రవికాంత్ అడుగుతున్నారు, స్నోమెన్ అండ్ లూపిన్ ఈ రెండు కొనుక్కోవచ్చు ఇక్కడ లాంగ్ టర్మ్ కోసం. I think Snowman probably you can attempt అండి, బట్ అగైన్ ఇది కూడా 200-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది. సో ప్రాబ్లీ ఐ థింక్ 2 or 3 ప్రైస్ పాయింట్స్లో మీరు కొనొచ్చు, ఎందుకంటే బాటమ్ అనేది ఫామ్ అయిపోయింది దీంట్లో. సో 68 దాటినాక మేబీ 90-95 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ 2 ప్రైస్ పాయింట్స్ ప్రాబ్లీ 59 నుంచి 53 మధ్యలో మీరు కొనొచ్చు. అండ్ ఫార్మా యాజ్ ఎ స్పేస్ ఇట్స్ నాట్ డూయింగ్ గుడ్ అండి. సో లూపిన్లో వచ్చిన ర్యాలీ ఇట్స్ ఓన్లీ రిలీఫ్ ర్యాలీ లాగా పరిగణిస్తాం చార్ట్స్ ప్రకారం. సో అన్లెస్ ఆ 200-day మూవింగ్ యావరేజ్ దాటితే కానీ దానిలో స్ట్రెంత్ అనేది రాదు మనకి, విచ్ ఇస్ అబౌట్ 1300. సో ఇక్కడ నుంచి మీకు 200 పాయింట్స్ పెరిగినా కూడా దట్ షుడెంట్ బి ట్రీటెడ్ యాజ్ ఏ బుల్ రన్. సో డెఫినెట్లీ రిట్రేస్మెంట్గానే పరిగణిస్తాం. ఇన్ కేస్ స్టాక్ ఉంటే కనుక 1190 దగ్గర ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఫ్రెష్ అడిషన్స్ ఐ డోంట్ థింక్ ఫార్మాలో చేయొచ్చు అని అనుకోను. బట్ దెర్ ఆర్ అదర్ సెక్టర్స్, మేబీ ఫైనాన్షియల్ సెక్టర్స్, ఇట్లాంటి స్టాక్స్లో ఐ థింక్ వన్ కెన్ యాడ్ పొజిషన్స్. షణ్ముఖాచారి అడుగుతున్నారు, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిడిఎస్ఎల్, ఐటీసీ, మహానగర్ గ్యాస్, కర్ణాటక బ్యాంక్ ఇవన్నీ కొన్నారు ఆయన 1 year కోసం. కంటిన్యూ చేయొచ్చు అవి, అలాగే ఇంకా కొనుక్కోవచ్చు వీటిని? నో, ఇంకా కొన్నాం అంటే సిడిఎస్ఎల్ అది చాలా స్ట్రాంగ్గా పెరిగిందండి. ఈవెన్ ఫ్రైడే డబుల్ అయిపోయింది అది ఇష్యూ ప్రైస్తో కంపేర్. కరెక్ట్. సో అటువంటి అడిషనల్గా వద్దండి. బట్ మిగతా యూ కెన్ వెయిట్ అండి. ఇమీడియట్లీ ఇంకా కొనొచ్చా అనేది యూ షుడ్ వెయిట్ టిల్ ద రిజల్ట్ సీజన్ ఈజ్ ఓవర్ అండి. మీరు ఉన్న కౌంటర్స్ అన్నీ కూడా ఉంచండి, దే ఆర్ డీసెంట్ కౌంటర్స్. బట్ అడిషనల్గా ఎప్పుడైనా అంత స్ట్రాంగ్ గ్రోత్ అనేది చూస్తుంటే పెరుగుదల స్టాక్ ప్రైస్లో మనం చేయకూడదండి. సో వెయిట్ అండ్ దెన్ టేక్ ఎ కాల్ ఆఫ్టర్ ద రిజల్ట్స్ ఆర్ అవుట్. సివి మోహన్ కుమార్ అడుగుతున్నారు, మారుతి సుజుకి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐటీసీ, డీమార్ట్, ఏషియన్ పెయింట్స్ ఇవన్నీ ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నారు. 2 years కంటే ఎక్కువ హోల్డ్ చేసే ఉద్దేశంతో చేయొచ్చా? గుడ్ పోర్ట్ఫోలియో అండి. సెలెక్షన్ ఈజ్ గుడ్ అండ్ రీజనబుల్లీ డైవర్సిఫైడ్. తప్పకుండా ఎస్ఐపి 2-3 years చేయొచ్చండి. ఇండియా బుల్స్ వెంచర్స్, ఇందులో కరెంట్ మార్కెట్ ప్రైస్లో లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చా? మురళీకృష్ణ. ఐ థింక్ ప్రైస్ పాయింట్ యూ షుడ్ బి కేర్ఫుల్ అండి. ఆల్మోస్ట్ ఈ స్టాక్ లాస్ట్ 6 monthsలోనే 20 rupees నుంచి క్లోజ్ టు 180 దాకా పెరగడం చూసాం. సో 8 times పెరిగిన స్టాక్ రిట్రేస్మెంట్ కూడా అంతే షార్ప్గా ఉంటుంది. నా ఉద్దేశంలో ప్రాబ్లీ 3 monthలో ఏదైతే ఉందో 102 దగ్గర స్ట్రాంగ్ బేస్ అనేది దీనిలో సపోర్ట్ ఉంటుంది. సో 170 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. నా ఉద్దేశంలో 140 నుంచి 100 మధ్యలోకి ఒకవేళ స్టాక్ కరెక్ట్ అవుతే కనుక ఐ థింక్ యూ షుడ్ అక్యుములేట్. తర్వాత మెయిల్ దేశికా మణి, పీ నోట్ రిస్ట్రిక్షన్ ప్రభావం ఏదైనా ఉంటుందంటున్నారు. ఆల్రెడీ మనం చూసిన మార్కెట్స్ మీద పాజిటివ్గా ఉంది, ఇన్ఫ్యాక్ట్ నెగిటివ్గా ఉంటుందని కొంతమంది భయపడ్డారు. బట్ మనకు ప్రస్తుతం ఎన్ఎస్సి నెంబర్స్ కూడా వస్తున్నాయి. ఆల్మోస్ట్ 9700 దిశగా కనిపిస్తోంది. బట్ కంటిన్యూ అవుతుందా లేదా? 9700 లెవెల్ని క్రాస్ చేయడానికి నిఫ్టీ చాలా రోజులుగా తంటాలు పడుతోంది. సో అప్ సైడ్ రిస్ట్రిక్షన్ మనకు 9709 కనిపించింది గతంలో. సో ఆ లెవెల్ని ఎక్సీడ్ చేయగలుగుతుందా లేదా అనేది మనం వెయిట్ చూడాలి ఇవాళ ట్రేడింగ్లో. శ్రీకాంత్ అడుగుతున్నారు, మిడ్ క్యాప్ స్టాక్స్, బ్యాంకింగ్, ఫార్మా, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సజెస్ట్ చేయండి 3 to 4 years కోసం. మంత్లీ ఒక 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారట. దట్స్ గోయింగ్ టు బి టఫ్ అండి. బ్యాంకింగ్, ఫార్మా, ఇన్ఫ్రాలో మిడ్ క్యాప్ స్టాక్స్ అంటే జనరలీ యూ షుడ్ బి స్టాక్ స్పెసిఫిక్, నాట్ సెక్టర్ స్పెసిఫిక్, అందులో మిడ్ క్యాప్ అనేది. బట్ ఓవరాల్ మీరు అలా చేయదలుచుకుంటే దెర్ ఆర్ సెక్టోరల్ థీమ్స్ ఆల్సో. సో ఫార్మాలో ఐ వుడ్ ఆల్వేస్ సజెస్ట్ గో విత్ ఏ మ్యూచువల్ ఫండ్ అండి, నాట్ ఏ స్పెసిఫిక్ స్టాక్. ఎందుకంటే ఫార్మా ఈజ్ స్టిల్ నాట్ అవుట్ ఆఫ్ ద వుడ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెగ్యులేటరీ ప్రాబ్లమ్స్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో యూ హ్యావ్ 2-3 గుడ్ కౌంటర్స్ అండి, లైక్ మేబీ అశోక బిల్కాన్, కేఎన్ఆర్, ఇటువంటివన్నీ కూడా డీసెంట్ కంపెనీస్ అండి. సో అటువంటి యూ కెన్ సెలెక్ట్. బ్యాంకింగ్లో ఇట్స్ ఏ హ్యూజ్ వెరైటీ అండ్ బిగ్ చాయిస్ ఆఫ్ బ్యాంకింగ్, ఎన్బిఎఫ్సిస్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈవెన్ దేర్ యూ కెన్ గో విత్ ఏ థీమాటిక్ ఫండ్. తర్వాత రవీంద్రనాథ్ అడుగుతున్నారు, దేనా బ్యాంక్ 10% లాస్లో ఉన్నారట, ఓరియంట్ సిమెంట్ ఏమో 11% లాభంలో ఉన్నారు. లాంగ్ టర్మ్ కోసం 2 హోల్డ్ చేయొచ్చా? ఐ థింక్ దేనా బ్యాంక్ యూ షుడ్ అవాయిడ్ అండి. ఐ థింక్ ప్రాబ్లీ లాస్ ఉన్నా కూడా బుక్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. స్టాక్ మనకి లాస్ట్ 2 monthsగా ఒక డౌన్ ట్రెండ్లో ఉంది. సో 50 rupees నుంచి క్లోజ్ టు 33 దాకా పడుతుంది చూసాం. నా ఉద్దేశంలో ఇన్ కేస్ ఇది మొన్నటి స్వింగ్ హై అరౌండ్ 34 వస్తే కనుక ప్రాబ్లీ మీ రేట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి అక్కడ ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద స్టాక్. అండ్ ఓరియంట్ సిమెంట్ ఇట్స్ ఎ వీక్ స్టాక్ అండి కంపేర్ టు అదర్ సిమెంట్ స్పేస్. నాట్ దట్ వేరే స్టాక్స్ మనకి 2 times రిటర్న్ ఇస్తే 30-40% పెరిగిన స్టాక్. సో అలాంటి స్టాక్లో ఇఫ్ యూఆర్ దేర్ ఐ థింక్ ప్రాఫిట్స్ ఉన్నప్పుడు యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్స్ అని అనుకుంటున్నాను. తర్వాత మెయిల్ శ్రీనివాస్ రెడ్డి సుజలాన్ గురించి అడుగుతున్నారు. 1760లో 2000 షేర్లు హోల్డ్ చేస్తున్నారట, హోల్డ్ చేయొచ్చా?
ఇట్స్ ఎ ప్యూర్ ట్రేడింగ్ స్టాక్ అండి. మీ ఎంట్రీ పాయింట్ ఈజ్ ఓకే. 200 మూవింగ్ యావరేజ్ ఇస్ అరౌండ్ 1792. సో మొన్నటి స్వింగ్లో కూడా ఆల్మోస్ట్ 1745. సో మీరు లోయెస్ట్ ప్రైస్లోనే కొన్నారు కాబట్టి ప్రాబ్లీ హోల్డ్ చేయొచ్చు. బట్ మీ కాస్ట్ ఈజ్ యువర్ స్టాప్ లాస్. సో 1760 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇన్ కేస్ మార్కెట్లో ర్యాలీ వచ్చి 1920 ఆర్ ప్రాబ్లీ 1980 వస్తే కనుక మీరు ప్రాఫిట్స్ అనేది ఒకసారి బుక్ చేసుకోవాలి. కేఎస్ మూర్తి అడుగుతున్నారు, బిఈఎల్ ఈ లెవెల్స్లో యాడ్ చేయొచ్చా? ఇట్స్ స్ట్రాంగ్ కంపెనీ అండి. సో దానికి పెద్దగా ఫ్లక్చుయేషన్స్ కూడా ఉండవు అండ్ ఇట్స్ నాట్ అ వెరీ వాలటైల్ షేర్ ఆల్సో. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ డెఫినెట్లీ ఈ ప్రైస్లో కొనండి. అండ్ రాబోయే రోజుల్లో ప్రాబ్లీ అనదర్ 1 or 2 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కోండి. ఇఫ్ యూ హ్యావ్ అట్లీస్ట్ 1 to 2 year వ్యూ తప్పకుండా మీకు మంచి గెయిన్స్ వచ్చే అవకాశం. కృష్ణ చందన్ పీవైటీ సబ్స్క్రైబ్ చేయలేకపోతున్నాం రాస్తున్నారు, ఏంటి కారణం? సో కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం ఏదైనా ఒకటి ఉండొచ్చండి. బట్ ఇవాళ సాయంత్రంలోగా మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇప్పటికే మరియు మీరు కొత్త ఆల్మోస్ట్ రీవ్యాంప్డ్ న్యూ సైట్ని చూస్తున్నారు. అలాగే ఒక యాప్ కూడా మనం డెవలప్ చేస్తూ ఉన్నాం. మేబీ ఈ వారంలో యాప్ను కూడా విడుదల చేస్తాం. సో మొబైల్లో పీవైటీ సైట్ని వాచ్ చేద్దాం అనుకుంటే ప్రస్తుతానికి కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. వాటిని అధిగమించేందుకు యాప్ని డెవలప్ చేస్తున్నాం. ఈ వారంలోనే యాప్ కూడా రిలీజ్ చేస్తాం. అండ్ 1-2 రోజుల్లో మీ సబ్స్క్రిప్షన్ ఇష్యూస్ కూడా అన్నీ సార్ట్అవుట్ అవుతాయండి. తర్వాత రవి గోపాల్ అడుగుతున్నారు, క్యాస్ట్రాల్ ఇండియా అండ్ ఫినోలెక్స్ కేబుల్స్ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చు ఇక్కడ? థింక్ ఫినోలెక్స్ కేబుల్స్ డెఫినెట్లీ యూ కెన్ గో అండ్ బై అండి. ఎందుకంటే అది మంచి కరెక్షన్ జరిగి చాలా స్ట్రాంగ్ కన్సాలిడేషన్ అవుతుంది బిట్వీన్ 475 and 500. సో ఫినోలెక్స్ కేబుల్లో కూడా వాళ్ళకి ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ అని ఇంకో కంపెనీ ఉంది, అందులో క్రాస్ షేర్ హోల్డింగ్ కూడా ఉంది. ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంపెనీ అండ్ వెరీ స్ట్రాంగ్ బ్రాండ్ నేమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కేబుల్స్. ఈ మధ్య వాళ్ళు ఎల్ఈడి లైటింగ్, ఎల్ఈడి బల్బ్స్ అవి కూడా మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళినారు. సో కన్జ్యూమర్ ఎలక్ట్రికల్స్లో ఉన్నారండి. ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ అండ్ వెరీ స్ట్రాంగ్ బ్రాండ్ నేమ్. యూ కెన్ బై ఇట్ ఇన్ 2-3 ప్రైస్ పాయింట్స్. రఘురావు రాస్తున్నారు, వాల్యూ బైగా రికమెండేషన్ అన్ని స్టాక్స్లో 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసాం, చక్కటి లాభాలు వచ్చాయని. సో అలా ఎన్ని స్టాక్స్లోని 10,000 అలా ఇన్వెస్ట్ చేసి వెళ్ళగలరు? సో రోజుకి ఒకటి చెప్తున్నాం మనం. అక్కడక్కడ కొద్దిగా ప్రాఫిట్స్ వచ్చినప్పుడు తీసివేయటం కూడా కరెక్ట్ పద్ధతి అవుతుందండి. ఎస్పెషల్లీ టార్గెట్ హిట్ అయిన స్టాక్స్లో మేబీ సెలెక్ట్ ఎనర్జీ లాంటి వాటిలో కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీ ఉంటే. అదర్వైజ్ యూ కెన్ స్టే ఇన్వెస్టెడ్. తర్వాత సీతారాం యూఎస్ఏ నుంచి రాస్తున్నారు, ఆయన 5 లక్షల రూపాయలు ఇండియన్ డీమ్యాట్ అకౌంట్లో షేర్ల రూపంలో ఉంది. సో ఆధార్ కార్డు ఇంకా ఇవ్వలేదు. ఇండియాకి నెక్స్ట్ ఇయరే వస్తారట. అప్పుడు ఆధార్ కార్డు అప్లై చేసి ఇస్తే ఏమైనా ఇబ్బంది అవుతుందా? బ్యాంక్ అకౌంట్ని ఏమైనా ఫ్రీజ్ చేసే అవకాశం కనిపిస్తుందా? I don't think so అండి. it should better consult your auditor. బట్ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేసేది అది మాత్రం ఒకవేళ మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలంటే ఆధార్ కార్డును పాన్ కార్డు లింక్ చేయమన్నారు. బట్ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజింగ్ ఐ డోంట్ థింక్ సో అండి. అండ్ అఫిషియల్లీ మీరు డిమాట్ అకౌంట్ అవన్నీ డిస్క్లోజ్ చేసి పెట్టుకున్నారు కాబట్టి ఐ డోంట్ థింక్ ఎనీబడి కెన్ టచ్ యువర్ డిమాట్ అకౌంట్. యూఎస్లో ఉన్నారు కాబట్టి ఏమి ఇబ్బంది లేదు మీకు. వచ్చిన తర్వాత ఆ పని కాస్త పూర్తి చేయండి. సిడిఎస్ఎల్ కొనుక్కోవచ్చు ఇక్కడ లాంగ్ టర్మ్ కోసం? సాయి ప్రియాంక అడుగుతున్నారు. ఇట్స్ వే అబౌవ్ ద ఫండమెంటల్స్ అండి. చాలా స్ట్రాంగ్గా పెరిగిన స్టాక్. ఈవెన్ లాస్ట్ వీక్ కూడా అసలు రిలెంట్లెస్లో పెరుగుతుంది. సో వెయిట్ ఫర్ ఎ కరెక్షన్ అండి. తొందరపడాల్సిన అవసరం లేదు. జస్ట్ వెయిట్ ఫర్ ఎ ఓవరాల్ కరెక్షన్ ఇన్ ద మార్కెట్ యాజ్ వెల్ యాజ్ సిడిఎస్ఎల్లో మాత్రం ఇంత స్ట్రాంగ్ గెయిన్స్ ఆల్మోస్ట్ డబ్లింగ్ ఫ్రమ్ లిస్టింగ్ అయింది కాబట్టి ఐ థింక్ వన్ షుడ్ వెయిట్. డు నాట్ చేజ్ ద స్టాక్. పి శాస్త్రి బాల్మర్ లారీ డివిడెండ్ ఈల్డ్ ఓన్లీ 3% కరెంట్ మార్కెట్ ప్రైస్లో అంటున్నారు. కరెక్టే అండి. లాస్ట్ ఇయర్ 8% డివిడెండ్ ఈల్డ్, ఎందుకంటే 200% డివిడెండ్ ఇచ్చారు. లాస్ట్ ఇయర్ 20 రూపీస్ డివిడెండ్ ఇచ్చారు. ఈ సంవత్సరం అంటే 16-17 సంబంధించి ఓన్లీ 7 రూపీస్ డివిడెండే ఉంది. కాబట్టి మీరు అన్న పాయింట్ కరెక్టే. బట్ డివిడెండ్ ఈల్డ్ కంటే కూడా దిస్ ఈజ్ మోర్ ఆఫ్ ఏ క్యాపిటల్ ఎప్రిసియేషన్ ఇచ్చే స్టాక్ ఇది. బట్ డివిడెండ్ కూడా ఐ థింక్ బికాజ్ మీరు బోనస్ షేర్లు వచ్చాయి, ఆ అంశాన్ని గమనించాలి. 3 షేర్లు బోనస్గా వచ్చాయి. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్లు అంతకుముందు బోనస్ బోనస్ కొన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మోర్ దాన్ ది డివిడెండ్ ఈల్డ్, ఎందుకంటే ఇప్పుడు కమ్ డివిడెండ్ ట్రేడ్ అవుతుంది. సో వాళ్ళకి మాత్రం మోర్ దాన్ 8% కూడా వర్కౌట్ అవుతుంది. సో ఈ అంశాన్ని కూడా మీరు గమనించాలి. ఇప్పుడు కొన్న వాళ్ళకి మీరు అన్నట్లుగా 3% డివిడెండ్ ఈల్డ్ అందుబాటులో ఉంది. బట్ అదర్వైజ్ మీకు కమ్ బోనస్ కొన్న వాళ్ళకి మోర్ దాన్ 8% కూడా డివిడెండ్ ఈల్డ్ వర్కౌట్ అవుతుంది. సో మేబీ నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ మనం వీ కెన్ ఎక్స్పెక్ట్ బెటర్ డివిడెండ్ ఈల్డ్ ఇఫ్ యూ ఆర్ ఓన్లీ లుకింగ్ ఎట్ డివిడెండ్స్. తర్వాత శ్రీనివాస్ యూఎస్ఏ నుంచి అడుగుతున్నారు, పిఐ ఇండస్ట్రీస్ కరెంట్ ప్రైస్లో ఎంటర్ కావచ్చా?
Yeah, definitely, and it's a very strong share. Agrochemicals, they are basically into like CRAMS business laga వాళ్ళు చేస్తారండి. టెక్నికల్స్ అంటారు, విచ్ ఇస్ ఈక్వల్ టు API ఇన్ ఫార్మస్యూటికల్స్. సో ఇవన్నీ కొద్దిగా పేటెంటెడ్ ప్రోడక్ట్స్ అండి. సో అపార్ట్ ఫ్రమ్ నార్మల్ అగ్రోకెమికల్స్ వీళ్ళు కొద్దిగా టెక్నికల్స్లో కూడా ఉన్నారు. ఇట్స్ అ స్ట్రాంగ్ మేనేజ్మెంట్ అండ్ అ స్ట్రాంగ్ కంపెనీ. సో లాంగ్ టర్మ్కి కొనొచ్చా, యూ క్యాన్ బై ఇన్ 2 price points with about 5 to 7% correction. సో 9684 ఈ లెవెల్ దగ్గర నిఫ్టీ ఆల్మోస్ట్ ప్రారంభమైంది. అలాగే సెన్సెక్స్ 190 పాయింట్లు, రెండింటికి మధ్య చాలా వైరుధ్యం కనిపిస్తుంది. 190 పాయింట్లు సెన్సెక్స్, జస్ట్ 15 పాయింట్ల లాభంతో నిఫ్టీ కనిపిస్తున్నాయి. సో దేర్ ఇస్ సంథింగ్ అబరేషన్ ఏదో కనిపిస్తుంది. సెన్సెక్స్ 190 పాయింట్లు. దేర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ఎన్ఎస్సి. అది ఏంటి అనేది మనకు తెలియదు, బట్ ఇంత గ్యాప్ నార్మల్గా ఉండదు. 20 పాయింట్లు నిఫ్టీ, 190 పాయింట్లు సెన్సెక్స్ అనేది ఉండదు. దేర్ ఇస్ సంథింగ్ రాంగ్. అది ఏంటి అనేది తెలియదు మనకు. సెన్సెక్స్ మాత్రం రికార్డ్ హైస్ దగ్గర ఉంది ప్రస్తుతానికి, అండ్ 31,544. సో నిఫ్టీ ఇంకా ఆల్ టైమ్ హైస్ టచ్ చేయడానికి ఇంకా చాలా గ్యాప్ ఉంది. బట్ సెన్సెక్స్ మాత్రం న్యూ రికార్డ్ హైస్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది. సో ఎన్టీపీసీ, ఓఎన్జీసీ ఇటువంటి పిఎస్సీ స్టాక్స్ అన్ని ప్రాఫిట్స్లో ఉన్నాయి. ఐటీసీ ఈజ్ పాజిటివ్. ఇన్ఫోసిస్ 0.64% పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ 75 పాయింట్లు లాభపడింది. అండ్ మిడ్ క్యాప్స్లో మనకు బయోకాన్ సమ్ ఫ్రెంచ్ రెగ్యులేటరీ బాడీ నుంచి నెగిటివ్ అబ్జర్వేషన్స్ వచ్చాయి. సో ఆల్మోస్ట్ 2% నష్టపోయింది. జేఎంఆర్ ఇన్ఫ్రా 2% నష్టపోయింది. అండ్ సో ప్రస్తుతానికి మనకు సెన్సెక్స్ సంబంధించే ఎక్కువ యాక్షన్ కనిపిస్తుంది. అదర్వైజ్ నిఫ్టీ మాత్రం ఓన్లీ 21 పాయింట్స్ లాభంతో ట్రేడ్ అవుతుంది. కాలర్స్ లైన్లో ఉన్నారు. కాలర్ సుధా హైదరాబాద్ నుంచి. హలో, గుడ్ మార్నింగ్ అండి. నాకు 2 షేర్స్ గురించి తెలుసుకోవాలండి. విశాఖ ఇండస్ట్రీస్ 200 లో కొన్నానండి, 150 షేర్స్. ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా, మళ్ళీ ఎప్పుడు ఎంటర్ కావచ్చు? ఇంకోటి ఏమో హిందూజా గ్లోబల్ 560 లో కొన్నామండి, అది కొంచెం అక్కడే ఆగి ఉంది. సో ఆల్రెడీ మీరు మార్కెట్లో దూకేశారు. రెగ్యులర్ గా వాచ్ చేస్తుంటాను, చాలా రెగ్యులర్ ఫాలోవర్ నేను మీ షోది. గుడ్, వెరీ గుడ్ అండి. హిందూజా గ్లోబల్, విశాఖ అండి. విశాఖ ఒకవేళ ప్రాఫిట్ బుక్ చేస్తే మళ్ళీ ఎక్కడ ఎంటర్ కావచ్చు? అంటే ఎందుకు మీరు హిందూజా గ్లోబల్ ఇలా కొద్దిగా ఆడ్ కౌంటర్స్ లో ఎంటర్ అయ్యారు? అదే ఇప్పుడు దాంట్లోంచి బయటపడాలా, ఎలా అక్కడే ఆగి ఉంది కదా అని ఆలోచిస్తున్నాను. అందుకే మీ అడ్వైస్ తీసుకుందామని. కంటిన్యూ చేయొచ్చా, లేకపోతే బయటకు వచ్చి ఇంకేమైనా షేర్ కొనొచ్చా? ముందు ఎందుకు కాల్ చేయలేదు మీరు? రెగ్యులర్ గా చేస్తూనే ఉన్నాను కానీ దీని గురించి అడగలేదు. ఓకే. సో హిందూజా గ్లోబల్ అండ్ విశాఖ ఇండస్ట్రీస్. ఐ థింక్ హిందూజా గ్లోబల్ ఇట్స్ బిఎస్సీ ట్రేడెడ్ స్టాక్ అండి. నా ఉద్దేశంలో ప్రాబ్లీ ఈ స్టాక్ కొద్దిగా డౌన్ ట్రెండ్లో ఉంది మంత్లీ చార్ట్స్లో చూస్తే కనుక. సో 637 నుంచి ఆల్మోస్ట్ మనకి అరౌండ్ 508 దాకా పడుతుంది చూసాం లాస్ట్ 4 monthsలో. నా ఉద్దేశంలో ఇక్కడ హోల్డ్ చేయొచ్చు, బట్ అగైన్ మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి, విచ్ ఇస్ క్లోజ్ టు 461 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అండ్ ఏమాత్రం పుల్ బ్యాక్ వచ్చి 530 and 580 మధ్యలోకి వస్తే కనుక మీరు ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవాలి. ఇట్స్ నాట్ ఎ గ్రేట్ స్టాక్ టు ఓన్ అండి, ప్రాబ్లీ ట్రేడింగ్ కోసం మీరు యూజ్ చేయొచ్చు కానీ అదర్వైజ్ ఇట్స్ నాట్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్. అదేవిధంగా విశాఖ చూస్తే కనుక మీరు జనరలీ 200 రూపీస్లో కొన్నా అన్నారు. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ మీది. ఫిబ్రవరిలో ఆల్మోస్ట్ 200 రూపీస్ నుంచి 569 దాకా లాస్ట్ మంత్ హై వెళ్ళటం చూసాం. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 538 ఉంది. సో ఇలాంటి స్టాక్స్లో అట్లీస్ట్ 50% ప్రాఫిట్ అనేది బుక్ చేసుకుంటే మేబీ నెక్స్ట్ డౌన్ లెగ్ ఆఫ్ ద మార్కెట్లో ప్రాబ్లీ ఇదే స్టాక్ని పిక్ చేసుకునే ఛాన్స్ మీకు దొరుకుతుంది. నా ఉద్దేశంలో 50% మీరు బుక్ చేసుకోండి ప్రాఫిట్స్. అండ్ 470 ఈజ్ వాట్ ఈజ్ అ కీ సపోర్ట్. సో 470 దగ్గరకు వస్తే కనుక మీరు మళ్ళీ ఈ స్టాక్ని బైబ్యాక్ చేయొచ్చు. అండ్ అగైన్ 650 నుంచి 680 మధ్యలోకి వస్తే కనుక ప్రాబ్లీ అక్కడ టాప్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది స్టాక్. సారీ, అక్కడ బ్యాలెన్స్ 50% యూ క్యాన్ బుక్ యువర్ ప్రాఫిట్స్. ఓకే, ఎన్ఎస్సి కోడ్స్ నాట్ అప్డేటింగ్ అండ్ డీల్స్ నాట్ గోయింగ్ త్రూ అంటూ వార్త వస్తుంది. సో సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్ ఇన్ ఎన్ఎస్సి. అదర్వైజ్ సెన్సెక్స్ మాత్రం మోర్ దాన్ 200 పాయింట్స్ లాభంతో ట్రేడ్ అవుతోంది. సో 9687 దగ్గర మనకు నిఫ్టీ కనిపిస్తుంది. సో ఏదైనా కొద్దిసేపు ట్రేడింగ్ నిలిచిపోయే అవకాశం కూడా మనకు కొట్టిపడేయలేం, ఎందుకంటే బిఫోర్ మేబీ వాట్ ఎవర్ ది టెక్నికల్ రీజన్స్ ఏదైనా రీస్టార్ట్ చేయాల్సిన అవసరాలు ఇలాంటివి ఏమైనా కనిపిస్తే మాత్రం కొంత మనకు టెక్నికల్లీ చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ ఫర్ ఎన్ఎస్సి. 9687 సెన్సెక్స్ మాత్రం మోర్ దాన్ 200 పాయింట్స్, 31,561. సో లెట్స్ సి ఎలా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారనేది. ఇలాగా పవన్ కుమార్ మెయిల్ అందింది మనకు. డిహెచ్ఎఫ్ఎల్ ఫస్ట్ ఎంట్రీ పాయింట్గా ఇక్కడ కొనుక్కోవచ్చా? యా, ప్రాబ్లీ ఎస్ అనే చెప్పొచ్చండి. 417 ఈజ్ వేర్ ఐ థింక్ వీ హ్యావ్ ఎ గుడ్ సపోర్ట్. సో 435 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఫస్ట్ ఎంట్రీ పాయింట్ డెఫినెట్లీ ఇక్కడ కొనొచ్చు.
Second and third final entry point should be at 387. So almost 40 rupees downside and 10% correction lo chala strong support and base kuda form avutani chusam on DHFL. So definitely first entry point 20% you can buy here. సో సెన్సెక్స్ ట్రెండ్ బట్టి చూస్తే నిఫ్టీ షుడ్ ట్రేడ్ సమ్వేర్ అబౌవ్ 9700, కానీ ఆ పరిస్థితి కనపట్లేదు మనకు. అలాగే మిడ్ క్యాప్స్లో చాలా స్ట్రాంగ్ యాక్షన్ మనకు కనిపిస్తుంది. బ్రెడ్త్ ఈజ్ ఆల్మోస్ట్ 60:1. 6 స్టాక్స్ పెరిగితే ఒక స్టాకే నష్టంలో కనిపిస్తుంది మనకి. సో అటువంటి ఒక స్ట్రాంగ్ ట్రెండ్ మనకు మిడ్ క్యాప్స్లో కనిపిస్తుంది. బట్ ఇండెక్స్ పరంగా చూస్తే 9685 దగ్గరే మనకు నిఫ్టీ ఉంది. రాయచోటి నుంచి దినేష్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. సార్ హర్కోలో ఒక 3 years పాటు మంత్లీ 3000 ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకున్నాను సార్, ఎస్ఐపి. ఎలా ఉంటుందంటారు? తర్వాత శివ మాటోటెక్ లో కూడా 50,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకున్నాను, అది కూడా 3 years ఇవ్వండి సార్, లాంగ్ టర్మ్. 50,000 50,000 రూపాయల? 50,000 రూపాయలు సార్. ఒకటి శివ మాటోటెక్ లో అట్ ఎ టైం ఎలా ఉంటుందంటారు? బాగానే ఉంటుందండి. ఇట్స్ ఎ గుడ్ కంపెనీ. ఆటో యాన్సిలరీ రంగంలో ఎదుగుతోంది. బట్ ఎలాగో మీరు రిజల్ట్ సీజన్ వరకు వెయిట్ చేశారు కదా, కొద్ది రోజులు వెయిట్ చేయండి, ఒక 10-15 రోజులు వెయిట్ చేస్తే రిజల్ట్స్ కూడా వస్తాయి. మే జూన్ సేల్స్ అయితే ఆల్మోస్ట్ మోర్ దాన్ 20% పెరిగాయి. బట్ ఓవరాల్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి? లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ శివం ఆటోటెక్. అండ్ హడ్కోలో ఎస్ఐపి చేయొచ్చా? డెఫినెట్లీ చేయొచ్చండి. ఎస్ఐపి ఈజ్ అ గుడ్ వే ఆఫ్ డూయింగ్ ఇన్ హడ్కో. అందులో ఒకవేళ ఆగస్ట్లో ఏమైనా ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తే, ఇది కొద్దిగా ఇంట్రెస్ట్ సెన్సిటివ్ స్టాక్ కాబట్టి తప్పకుండా ఇందులో కూడా కొంచెం ఏమైనా ప్లస్ ఆర్ మైనస్ రియాక్షన్ వచ్చే అవకాశం. సో ఎస్ఐపి ఈజ్ ద బెస్ట్ మోడ్. 3 years ప్లస్ వ్యూ అన్నారు. నెక్స్ట్ 6 months మేబీ యూ కెన్ డూ ఎస్ఐపి. తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి శ్రీహరి. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి, అడగండి శ్రీహరి. ఒక 2 విషయాలండి. ఒకటి, ఇప్పుడు వాల్యూ బేస్ మీరు ఇస్తున్న వాల్యూ బేస్ కొన్ని ఏమో టార్గెట్ రీచ్ అయినాయి, కొన్ని పెరిగినాయి కదా. ఇప్పుడు ఈ ప్రైసెస్ లో కూడా మళ్ళీ కొత్తగా అంటే మేము వెయిట్ చేసిన తర్వాత కొద్ది కరెక్షన్ తో కొందాం అనుకుని ఇలాగ కొన్ని పెరిగినాయి కదా. ఏ స్టాక్, ఏదైనా పర్టికులర్ స్టాక్ గురించి అడుగుతున్నారా? జనరల్ గానే అడుగుతున్నా అండి. ఇంకా అంటే అన్ని షార్ట్ లిస్ట్ లో రేడార్ లో పెట్టుకుని ఉంచాను. ఇంకా అది రెండో ప్రశ్న, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్ రివిజన్ అయింది కదా, దానివల్ల కన్స్యూమర్ డ్యూరబుల్స్ లో ప్రత్యేకంగా స్టాక్స్ అని కొంత మనకి అప్రిసియేషన్ వస్తుంది. బజాజ్ ఫిన్సర్వ్ అనేది ఒకటి ఆల్రెడీ కొన్నాను. బాలాగారు ఇంకేమైనా సజెస్ట్ చేస్తారా ఆ పాయింట్ లో? సో ఇంకేదైనా కన్స్యూమర్ స్పేస్లో దేని రికమెండ్ చేస్తారా? యా, అంటే బేసికలీ కన్స్యూమర్ స్పేస్లో ఈ పే కమిషన్ డబ్బులు వస్తాయి దాని గురించి కాకుండా దెర్ ఆర్ సమ్ గుడ్ కంపెనీస్ అండి. అంటే కొన్ని లైక్ సింఫనీ విచ్ ఈస్ ఓన్లీ ఇన్ టు ఎయిర్ కూలర్స్, లైక్ వర్ల్పూల్ ఉంది, హిటాచీ ఉంది. ఇవన్నీ కూడా దే ఆర్ బేసిక్లీ డీలింగ్ విత్ కన్స్యూమర్ డ్యూరబుల్స్. సో ఈవెన్ కన్స్యూమర్ ఎలక్ట్రికల్స్లో కూడా చాలామంది ఉన్నారండి. సో దట్ ఆల్సో స్పేస్ విల్ డూ వెల్, లైక్ హ్యావెల్స్ కానివ్వండి ఆర్ బజాజ్ ఎలక్ట్రికల్స్, ఇవన్నీ కూడా. సో బేసిక్లీ మీరు ఒకవేళ చేయదలుచుకుంటే యూ కెన్ సెలెక్ట్ 1 or 2 కంపెనీస్ అండి. సింఫనీ కొంచెం పక్కన పెడితే బికాజ్ ఇట్స్ ఎ సీజనల్ బిజినెస్, బట్ ఓవరాల్ వాళ్ళు కూడా రౌండ్ ద ఇయర్ బిజినెస్ గురించి దే ఆర్ ఆల్సో ట్రయింగ్ టు డూ దేర్ బెస్ట్. సో ఈ 3 to 4 నేమ్స్లో యూ కెన్ సెలెక్ట్ 1 or 2 కంపెనీస్. సో శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ 2.25% తగ్గింది. అలాగే శ్రీరామ్ సిటీ యూనియన్ కూడా 3.5% తగ్గింది. ఒక రూమర్ కూడా వస్తుంది. సో శ్రీరామ్ సిటీ యూనియన్కి ఐడిఎఫ్సి బ్యాంక్కి మెజర్ రేషియో 40:1 నిష్పత్తిలో జరగచ్చు. అంటే 40 ఐడిఎఫ్సి బ్యాంక్ షేర్లకి ఒక శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ షేర్ రావచ్చు అని. ఆర్ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఒక షేర్కి, శ్రీరామ్ సిటీ యూనియన్ ఒక షేర్కి ఐడిఎఫ్సి బ్యాంక్ షేర్లు 40 రావచ్చు అని. అదొక ఊహాగానం కూడా మార్కెట్స్లో మనకు కనిపిస్తుంది. అదర్వైజ్ శ్రీరామ్ గ్రూప్ షేర్లు మాత్రం 2 నష్టాల్లో ఉన్నాయి. అలాగే ఐడిఎఫ్సి బ్యాంక్ కూడా నష్టాల్లో ఉన్నాయి. సో సెల్ ఆన్ న్యూస్ అన్నది ప్రస్తుతం వర్తిస్తోంది ఈ 2 గ్రూప్స్ సంబంధించిన షేర్లలో. తర్వాత మెయిల్ క్రాంతి కుమార్ అడుగుతున్నారు, ఎస్బీఐ 290 రూపాయల షార్ట్ టర్మ్ కోసం కొన్నారట, హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చా? ఎస్బీఐ ఐ థింక్ ఇంకా టైం పడుతుందండి మీ ప్రైస్ రావాలంటే. 280 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, బట్ అగైన్ 270 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది విచ్ ఇస్ 200 మూవింగ్ యావరేజ్. ఇన్ కేస్ ఇది 290 మీ ప్రైస్ వస్తే కనుక నా ఉద్దేశంలో ఒకసారి డెఫినెట్లీ ఎగ్జిట్ అవటమే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. 284 అనేది మనకి 20-day మూవింగ్ యావరేజ్ ఉంది. అక్కడ కూడా షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో యాజ్ ఇట్ ఈజ్ ఎన్ఎస్సి రేట్లో అప్డేట్ కావడం లేదు. అండ్ బీఎస్సీ మాత్రం అంతకంతకి సెన్సెక్స్ ముందుకి పైకి వెళ్తోంది. రికార్డ్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతోంది. అండ్ అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో ఈజ్ వెరీ ఆప్టిమిస్టిక్, మోర్ దాన్ 4:1 కనిపిస్తుంది మనకు. సో ఐడిఎఫ్సి గ్రూప్ అండ్ శ్రీరామ్ గ్రూప్ షేర్లలో మాత్రం సెల్లింగ్ కనిపిస్తుంది. పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ ఇవాళ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఆల్ పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్, ఎస్పెషల్లీ దోస్ హూ ఆర్ ఇన్ ది బ్యాంక్ నిఫ్టీ.
BSE బ్యాంక్ ఇండెక్స్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, 0.7% పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఐ థింక్ అప్డేట్ కావట్లేదు కాబట్టి ఆ రేంజ్లో మనకు కనపడట్లేదు. సో ఒక పాజిటివ్ సెషన్ చూస్తున్నాం, బట్ నిఫ్టీకి సంబంధించి మాత్రం మనకు రేట్స్ అప్డేట్ కావట్లేదు. దిస్ ఈజ్ 1.2 బి నోటెడ్. ఏమైనా ఒకవేళ గోయింగ్ బై ది BSE రేట్స్ ఏమైనా ట్రేడింగ్ ఐడియాస్ కనిపిస్తున్నాయా? ప్రాబ్లీ ఐ థింక్ 9708 ఇన్ కేస్ అది దాటింది అంటే కనుక మళ్ళీ ఒక బులిష్నెస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో BSE ప్రైస్ ప్రకారం చూస్తే కనుక ప్రాబ్లీ ఇట్ షుడ్ క్రాస్ దట్ నిఫ్టీ కనుక అక్కడ అవుతే కనుక ఐ థింక్ 9608 ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ స్పెండ్ చేసింది అంటే కనుక అక్కడ నుంచి ఒక 30 to 50 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో మేబీ షార్ట్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. బట్ అగైన్ 20 పాయింట్స్ కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. సో శివం ఆటో ఈజ్ స్ట్రాంగ్ విత్ మోర్ దాన్ 70 రూపీస్ ప్రైస్. అలాగే బామర్ లారీ ఈజ్ అప్ బై 4% టుడే, వాటి వాల్యూ బై స్టాక్. సో అలాగే ఒక మెయిలర్ అడుగుతున్నారు ఇవాళ వాల్యూ బైని యూట్యూబ్లో డిస్ప్లే చేయండి అని. అది మనం ఇంకా ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత అదే పనిగా దాన్నే చూపిస్తున్నాం అంటే. సో నో వన్ క్యాన్ ఇన్ఫ్యాక్ట్ మిస్ అవుట్ ది వాల్యూ బై రికమెండేషన్, బికాజ్ యూట్యూబ్లో పదే మనం రోజంతా కూడా డిస్ప్లే చేస్తూ వస్తున్న ఫీచర్ అది. అండ్ POIT సబ్స్క్రైబర్స్కి అయితే SMS రూపంలో ఎలాగో అందుతోంది ట్రేడింగ్ ప్రారంభానికి ముందే. సో సిద్ధంగా ఉండొచ్చు అంటూ. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ 11 గంటలకి మార్కెట్ అప్డేట్స్తో కలుద్దాం. కీప్ వాచింగ్ TV5 Money.